హెచ్ఎండిఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతమైంది. బిల్డింగ్ ప్లాన్ల స్క్రూటినీ ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతోంది. టీజీ బీపాస్ ద్వారా డిజిటల్ విధానంలో అనుమతుల జారీకి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఫలితాలు ఇస్తున్నారు. అయితే స్క్రూటినీ వేగంగా పూర్తవుతున్న తుది అనుమతుల జారీకి ఇంకా పలు శాఖల క్లియరెన్స్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఈ డిజిటల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? నిర్మాణ రంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో భవన నిర్మాణ అనుమతుల వ్యవస్థలను పూర్తిగా డిజిటల్ గా మార్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు వేగంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో బిల్డింగ్ ప్లాన్ల స్క్రూటినీ ప్రక్రియ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆధారంగా నిమిషాల్లోనే పూర్తవుతోంది. ప్లాన్ లో సెట్ బ్యాక్లు, భవనం ఎత్తు, రోడ్ వెడల్పు, మాస్టర్ ప్లాన్ నిబంధనలు, జోనింగ్ పరిమితులు వంటి అంశాలను సాఫ్ట్వేర్ స్వయంచాలకంగా పరిశీలించి నివేదిక అందిస్తుంది. టీజీ బీపాస్ ద్వారా నివాస, వాణిజ్య భవనాల అనుమతులను ఒకే వేదికపై ప్రభుత్వం అందిస్తోంది. చిన్న నివాస గృహాలకు ఆన్లైన్ నమోదు సరిపోతుండగా, నిర్దేశిత పరిమితుల్లోని భవనాలకు స్వీయ ధృవీకరణ ఆధారంగా తక్షణ అనుమతులు లభిస్తున్నాయి. పెద్ద భవనాలు, వాణిజ్య సముదాయాలు, హై రైజ్ ప్రాజెక్టులకు మాత్రం సింగిల్ విండో విధానంలో వివిధ శాఖల క్లియరెన్స్లు తీసుకొని అనుమతులు జారీ చేస్తున్నారు. డిజిటల్ స్క్రూటినీతో రియల్ ఎస్టేట్ రంగంలో జాప్యాలు తగ్గి పెట్టుబడిదారులు, గృహ నిర్మాణదారులకు సమయం, వ్యయం ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్వీయ ధృవీకరణలో తప్పుడు వివరాలు సమర్పిస్తే అనుమతుల రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ, జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగంతో భవన అనుమతుల వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతికతతో భవన అనుమతుల ప్రక్రియ వేగవంతం అవుతున్నప్పటికీ నిబంధనల అమలు, వివిధ శాఖల సమన్వయం, పారదర్శకతే ఈ వ్యవస్థ విజయాన్ని నిర్ణయించనున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ సంస్కరణలు నిర్మాణ రంగానికి ఎంత మేర ఊతమిస్తాయో రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.